ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న టాపిక్ వచ్చేసి వంగవీటి మోహన్ రంగారావు. మన తెలియని పేరు కాదు, ఇది విజయవాడని కడగల్లాడిచ్చిన ఆయన అనమాట. ఈయన బర్త్ వచ్చేసి 4th July 1947 కాటూరు. వైఫ్ వచ్చేసి చెన్నుపాటి రత్నకుమారి. ఎక్కడి నుంచి కాదు 1988 వరకు ఆమె. ఎప్పుడు పెళ్లి చేస్తున్నారో తెలియదు అన్నమాట, సీక్రెట్ పెళ్లి చేస్తున్నారు. సిబ్లింగ్స్ వచ్చేసి వంగవీటి రాధాకృష్ణ, వంగవీటి శోభన్ చలపతిరావు అండ్ వేరే వాళ్ళు. చనిపోయింది వచ్చేసి 26 December 1988 చనిపోయారు విజయవాడలో. ఆయన ప్లేస్ అక్కడే, సో విజయవాడలో చనిపోయారు. ఆయన పనిచేసిన పార్టీ వచ్చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అప్పట్లో కాంగ్రెస్ కొంచెం పవర్ఫుల్ అనమాట, సో అలా పవర్ఫుల్. ఆయన పిల్లలు వచ్చేసి రాధాకృష్ణ రంగ అండ్ ఆశా రంగ. ఫుల్ నేమ్ వచ్చేసి వంగవీటి మోహన్ రంగారావు. ఇది ఆయన గురించి హిస్టరీ. ఆయన 31 yearsకే చనిపోయారు. మరి అది ఇంతవరకు ఎవరికి హిస్టరీ రాలేదు, మరి ఎవరు చనిపోయారు అట్లా. మీకు ఎవరికైనా ఆయన ఫ్యాన్స్ ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. అండ్ వంగవీటి రంగా విగ్రహం కూడా ఉంటుంది విజయవాడలో, అండ్ గుడివాడలో కూడా పెట్టారు ఈ మధ్య. ఎందుకంటే మా గ్రాండ్ మదర్ది అక్కడే. నేను మామూలు వెళ్ళినప్పుడల్లా చూస్తుంటాం, ఎందుకంటే మేము విజయవాడ నుంచి గుడివాడ వెళ్ళాలి. సో అక్కడ వంగవీటి రంగా విగ్రహాలు ఎక్కువ ఉంటాయి. మరి ఆయన అంత ఫేమస్ మనకేం తెలియదు, ఎందుకంటే పుట్టకముందు పుట్టాడు. ఆయన పుట్టకముందు చనిపోయాడు. 1947 అంటే స్వతంత్రం వచ్చిన పుట్టాడు. తర్వాత 4th July అంటే స్వతంత్రం రాకముందు 1 నెల ముందు పుట్టాడు. 1988 అంటే 31 yearsకి. నేను 1986 డేట్ ఆఫ్ బర్త్, నాకంటే 8 years నుంచి చనిపోయాడు. సో మాకు ఆయన తెలియదు. సో దానిమాట మ్యాటర్. సో మీలో ఎవరన్నా వంగవీటి రంగా గారు ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ వంగవీటి రంగా గారు బర్త్డే సందర్భంగా ఈరోజు ఆయన్ని స్మరించుకోండి. ఎవరన్నా మీకు ఆయన మేలు చేసి ఉంటే, ఒకవేళ ఆయన ఎవరన్నా మీకు కీడు చేసి ఉంటే చూసేవాళ్ళు విస్మరించుకోండి, లేదంటే తిట్టుకోండి, అది మీ ఇష్టం. సో మనం ఎవరి గురించి నెగిటివ్ చెప్పకూడదు కాబట్టి వంగవీటి రంగా గారు ఫ్యాన్స్ లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ. వస్తున్నా.